అందరికీ నార్మల్ బ్లౌజు తోటి పఫ్ ప్యాంట్స్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తా చూడండి. ఫస్ట్ మన హ్యాండ్ వచ్చేసి ఇవి నార్మల్ హ్యాండ్స్ కదా, ఈ నార్మల్ హ్యాండ్స్ తోటి పఫ్ ప్యాంట్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసము సేమ్ మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇట్లా సేమ్ మెజర్మెంట్ పెట్టుకొని ఇక్కడ ఒక గీట గీసుకోవాలి. ఇది కుట్ల కోసం గీసుకున్న గీట, ఇదేమో మెజర్ కోసం గీసుకున్న గీట. ఇక్కడ కుట్టేసుకుంటాం అన్నమాట. ఓకేనా? హ్యాండ్ లూజ్ వచ్చేసి టేప్ లేకుండా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇట్లా చూసుకోవాలి. ఇంత ఉంది కదా లూజ్, ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఈ హ్యాండ్ పొడవు అంతే పెట్టుకొని మనము హెవీ కుచ్చులు రావాలి అంటే 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. 3 ఇంచులు తీసుకొని ఇట్లా ఒక లైన్ గీసుకుంటాం కదా, ఈ లైన్ గీసుకుంటాం కదా. గీసుకున్న తర్వాత మళ్ళీ ఈ 3 ఇంచులు ఇలానే లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ నుండి కట్ చేసుకోకుండా ఇక్కడ నుండి కట్ చేసేసిన అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కుచ్చులు వచ్చేసాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే బ్లౌజు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్స్ అయిపోయింది కటింగు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్ల కోసము, ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్ల కోసము. ఇది 16 ఉందన్నమాట. బ్లౌజ్ పొడవు 16 ఇంచులు ఉంది. 16 ఇంచులు పెట్టుకుంటున్నా నేను. 16 ఇంచులు, 2.5 ఇంచులు నెక్, 2.5 ఇంచులు నెక్ లూజ్ అనమాట. షోల్డర్ లూజ్ తీసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసము, ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసము 4 ఇంచులు, పాల్ దక్క 4 ఇంచులు హ్యాండ్ లూజు షోల్డర్ అనమాట. ఇక్కడ షోల్డర్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 16 మళ్ళీ మెజర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 16 నుండి ఈ 16కి ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ హ్యాండ్ సర్కిల్ రౌండ్ ఎంత ఉందంటే 6 ఇంచులు ఉందన్నమాట. 6 ఇంచులకు మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తా నెక్ ఎట్లా సంక రౌండ్ ఎలా గీసుకోవాలనేది. స్కేల్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. నాకు స్కేల్ లేకుండా అయితే నేను అసలు కటింగ్ చేయలేను అనమాట. నాకు స్కేల్తోనే కటింగ్ చేయడం వచ్చు. 1.5 ఇంచు చంక రౌండ్ 1.5 ఇంచు తీసుకోవాలి. 1.5 ఇంచు తీసుకుంటే అంతే వచ్చేస్తుంది. ఇలా కొలుసుకుంటే మనకు ఎంత 10 ఉంది. 10, 2 ఇంచులు ఎక్స్ట్రా 12. చూడండి, ఇప్పుడు మనకు నెక్ ఎంత పెట్టుకున్నా, ఎంత ఉంది నెక్ అనేది చూసుకోవాలి మనము. ఇక్కడ కుట్లల కోసం 1/2 ఇంచు నెక్కు, ఇక్కడ 1/2 ఇంచు నెక్కు, ఇక్కడ కుట్టేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, దీనికన్నా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట కింద నెక్. మనం నెక్ డిజైన్ మార్చుకుందాము. అన్ని రౌండ్ నెక్కులే అవుతున్నాయి కదా, ఇలా మార్చుకుందాం అన్నమాట. ఇలా పెట్టేసుకుందాం. స్క్వేర్ నెక్ పెట్టేసిన చూడండి, ఇలా పెట్టేశాను. ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ నడుము లూజ్ చెక్ చేస్తున్నా చూడండి. ఇలా 2 ఇట్లా మధ్యలో నుండి ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ కొనాక అక్కడ కొనాక 2 కొనాకులు పట్టుకొని చూసుకోవాలి. 1 ఇంచు కుట్లల కోసం వదిలిపెడితే 11.5 వచ్చింది, కానీ మనం 12 పెట్టుకుందాం. ఎంతకైనా మంచిది. 12 ఇంచులు, 12 ఇంచులు కదా. ఈ 2 ఇంచుల కాడ కుట్లు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది కుట్టు కోసము, ఇది కటింగ్ చేస్తున్నా చూడండి.
చాలా ఈజీ అన్నమాట, కుట్టడం కూడా చాలా ఈజీ. మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చినాక, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది, నెక్ నీట్గా వస్తుంది అనమాట. చూపిస్తాను నేను మొత్తం కట్ చేసిన తర్వాత. ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఇలా వస్తుంది అనమాట నెక్ డిజైన్. చూపి, దగ్గరికి వచ్చి చూపి. ఇలా ఉంటుంది నెక్ డిజైన్ వచ్చేసి. ఓకేనా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్, క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా అలానే మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే మార్కింగ్ చేసుకోవాలి. అస్సలు ఇటు అటు కదలనియొద్దు క్లాత్ని. చూసారా నేను ఎలా గీసుకుంటున్నానో అలా గీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది తీసేసేయాలి. తీసేసిన తర్వాత సంక రౌండ్ ఇక్కడ నుండి డౌన్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఇక్కడ వరకు. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు 6 ఇంచులు పెడదాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు, 2.5 కంటే ఎక్కువ తీసుకున్నాను. 6 చూడండి. మనం ముందల నెక్ కూడా మార్దాం అనుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కూడా స్క్వేర్ నెక్ గీసేసాను, బ్యాక్ నెక్ కూడా స్క్వేర్ నెక్ గీసేసాను. చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ 1/2 ఇంచు కుట్టు కోసం అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు కోసము. ఇదేమో మధ్యలో ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ కోసము. ఇలా పట్టుకొని ఇలా తిప్పేసుకోవాలి. క్రాస్ పట్టి కోసం ఇక్కడ వరకు తీసుకోవాలనేది, ఇక్కడ వరకు. ఇట్లా గీసుకోవాలి. చూడండి అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లోతు తీసినాం కాబట్టి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, ఈ మధ్యన ఒక టక్స్ పెట్టుకోవాలి, ఈడొక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇవి హ్యాండ్స్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకుందాం. క్రాస్ పట్టీలు వచ్చేసి 4 ఉందన్నమాట. 4 ఇట్లా 11 రావాలి. 11 పర్ఫెక్ట్ ఉంది. 4 3.5 3 ఇలా కట్ చేస్తున్నా చూడండి క్రాస్ పట్టీలు. ఇందులో మీటర్ క్లాత్లో 4 క్రాస్ పట్టీలు వెళ్ళడం చాలా కష్టం నా కటింగ్ అయితే. మళ్ళీ అతకబెట్టి తీసుకుంటానన్నమాట, రాదు. 2 వచ్చినవి, తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నా చూడండి. ఫ్లవర్స్ ఎక్కడ ఏ డిజైన్ వచ్చిందని చూసుకోవాలి ఫస్ట్. మనము చూసుకొని ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్ట్రానే కట్ చేసుకుంటా, సేమ్ అంటూ పెట్టాను. ఒకవేళ కిందికి మీదకైనా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని.
ఇవి హ్యాండ్. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇలా వేసేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుంటున్నా చూడండి. ఈ రెండు క్రాస్ పట్టీ. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. పఫ్ ప్యాంట్స్ కాబట్టి ఇవన్నీ ముక్కలన్నీ పఫ్ ప్యాంట్స్ కోసం కావాలన్నమాట. అట్లా పెట్టేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇదేమో బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్, ఇవి దీనికి క్రాస్ పట్టీలు. చూసారా, క్రాస్ పట్టీలు. ఇంతే, చాలా సింపుల్గా కట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.